జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. మీలో ఇప్పటి వరకు ఎంతమంది రైలు ఎక్కినారు చెప్పండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఇంతవరకు రైలు ఎక్కలేదంటే. కానీ ఈ ఇండియన్ రైల్వేకి సంబంధించి ఒక అద్భుతమైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొని వచ్చిన. ఇంపార్టెంట్ న్యూస్ దీంట్లో అయితే డౌట్ ఏం లే. రైలు ప్రయాణం ఏంటంటే మన జీవితంలో అందరికి కూడా ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాలకు పోయే వాళ్ళు, ఈ దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారన్నమాట. దూరాభారం పోయే వాళ్ళు ఈ డైలీ వచ్చేసి ఈ ఉద్యోగరీత్యా అట్ట తిరిగే వాళ్ళు ఉంటారు. ఊళ్ళో అయితే తప్పనిసరిగా ఈ రైలు ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు. అయితే మన దేశంలో ప్రయాణికులకు సరిపడనన్ని రైళ్ళు అయితే లేవు. రైళ్ల సంఖ్య ప్రయాణికులతో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పాలా. దీనికి కారణం ఒకటి చెప్తా. మరి మళ్ళా ఇక్కడ కొంతమంది మాట్లాడతారా, మోడీ ఏం చేస్తాడు అంటారు. నాయన, మోడీ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు దశాబ్దాల పాటు 60 సంవత్సరాలకు పైగా ఈ కాంగ్రెస్ పార్టీ అయితే పరిపాలించింది. వాళ్ళు ఏం చేసినట్టు, వాళ్ళు ఏం బీకినట్టు ఒకసారి ఆలోచించండి. ఏడనే దేశం ఆడనే రోడ్లు లే, వీధి రేట్లే, ఎటువంటి కనీస సదుపాయాలా, మౌలిక సదుపాయాలా, ఈ రైళ్లు చూడబోతే అట్ట, బస్సులు చూడబోతే అట్ట ఎంత అధ్వానంగా ఉన్నిందో మన కళ్ళతో మనం చూసినాం. ఇంకా అసలు 90స్లో పుట్టిన వాళ్ళకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. 90స్లో ఎట్టునిందో ఇప్పుడు ఎట్టున్నదో వాళ్ళందరికీ ఇంకా ఏలో ఒక సినిమా చూపించంటే కళ్ళ ముందు వాళ్ళకైతే ఇంక అంత బాగా తెలుసు 90స్లో పుట్టిన వాళ్ళకైతే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సాధారణ ప్రజలకు ఈ రైలు ప్రయాణం ఒక నరకం మాదిరి మారిపోయింది. ఈ జనరల్ బోగీలలో ఈ కాలు తీసి కాలు పెట్టే అవకాశం కూడా ఉండదు. ఆ మాదిరి ఉంటుంది. రైలు ఏదైనప్పటికీ కూడా జనరల్ బోగీలన్నీ కూడా కెటకెట్లాడిపోతూ ఉంటాయి. స్వామి, కొంతమంది అయితే ఫీట్లు చేస్తూ ఉంటారు. దీని నుంచి దానికి ఇటు గుడ్డ కట్టుకునేది, ఆ గుడ్డలో ఊగులాడేది, అసలు బాత్రూమ్ల కాడ కూర్చుండేది, ఇంకా అవకాశం ఉండదు. లేకపోతే బాత్రూంలో కూడా కూర్చుంటారు. అంత అధ్వానంగా ఉంటుంది. ఇక ఈ రష్ను తట్టుకోలేక అనేక మంది ప్రయాణికులు బస్సులలో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కూడా, ఏది ఈ దగ్గర దాపులు కాదు, ఈ సుదూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, అటోళ్ళు ఆ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నా వేల రూపాయలు అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి పోవాలంటే ఎంత అవుతుంది, అది కథ. అదే ట్రైన్లు అయితే తక్కువ అవుతుంది. మరి కొందరైతే ఈ టీసీలు ఉంటారు కదా, ట్రైన్లో పనిచేసే వాళ్ళ, ఆ టీసీలకు అవకాశం ఉంటే అంత ఎంతో డబ్బులు ఇచ్చేది ఆ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. దీంతో ఏంటంటే రిజర్వేషన్ బోగీల్లో ఎవరైతే టికెట్లు రిజర్వేషన్ చేయించుకొని ప్రయాణిస్తూ ఉంటారో వాళ్ళకు కూడా వీళ్ళ వల్ల ఇబ్బందిగా ఉంటుంది. దీంతో ఈ సమస్యను గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు ఏంటంటే 10,000 జనరల్ బోగీలను ఈ రైలుకు అనుసంధానించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 4 సంవత్సరాల్లో ఈ 10,000 రైల్వే బోగీలను తయారు చేసి వాటిని ఎక్స్ప్రెస్ రైళ్లకు అనుసంధానం చేయనున్నారు. అలాగే కొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా కొత్తగా ఒక 2,000 ట్రైన్లను ఈ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2,000 ట్రైన్లు వచ్చే 4 సంవత్సరాలలో ఈ 2,000 కొత్త ట్రైన్లను పట్టాలెక్కించనున్నారు. అయితే ఈ రిజర్వేషన్ బోగీలలో ఈ రిజర్వేషన్ లేని ప్రయాణికులు విపరీతంగా ఎక్కుతూ ఉంటారు. అది రైలు ప్రయాణం చేసిన వాళ్ళకే అది అర్థం అవుతుంది. ఊరికి చెప్తే అది అర్థం కాదు. అందుకని చెప్తున్నా, మీరు ఎంతమంది రైలు ప్రయాణం చేశారని చెప్పి అందుకని ఫస్ట్లోనే అడిగింది. అసలు టికెట్ కూడా లేకుండా, ఏదో జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్లు ఎక్కేది కాదు, టికెట్ కూడా లేకుండా చాలామంది ప్రయాణికులు ఈ రిజర్వేషన్ బోగీల్లో ఎక్కుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక నిర్ణయం తీసుకునేది. అది ఏమిటయ్యా అంటే, ఇకపై టికెట్ లేకుండా రిజర్వేషన్ బోగీలు ఎక్కే వాళ్లకు 200 రూపాయలు పెనాల్టీ అయితే విధించనున్నారు. ఫైన్. అంతేకాకుండా వాళ్ళను నెక్స్ట్ స్టేషన్లో రైలు నుంచి ఏమైనా నిర్దాక్షిణంగా దింపేస్తారు. ఇక ఏసీ బోగీల్లో టికెట్ లేకుండా ఎక్కే వాళ్లకు ఒక్కొక్కరికి 440 రూపాయల ఈ పెనాల్టీ అయితే విధించనున్నారు. అంతేకాకుండా తర్వాత వచ్చే స్టేషన్లో వీళ్ళను కూడా రైలు నుంచి అయితే దించేయనున్నారు. ఈ కొత్త విధానం బహుశా వచ్చే వారం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నది. అయితే వచ్చే 4 సంవత్సరాల వరకు, అంటే ఈ 10,000 కొత్త జనరల్ బోగీలు అలాగే ఈ 2,000 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే వరకు ఈ రైలు ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పేటట్టయితే లేవు. అది పరిస్థితి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడతారు కదా రైల్వే ప్రయాణికులు, ఈ తప్పు ఎవరిది, దీని వెనక లోపాలు ఏండాయి, ఏంది కథ అంటే, ఇప్పుడున్న ఈ 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిదా, లేకపోతే దశాబ్దాలు పాలించేటువంటి కాంగ్రెస్దా? మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ, తెలుగు వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.